విశాఖలో కూటమి పార్టీలో విభేదాలు స్పష్టమయ్యాయి. టీడీపీ జనసేన ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మారారు. నగర పాలక సంస్థకు సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విభేదాలు స్పష్టంగా వెలుగు చూశాయి. పదవి కోసం నువ్వా నేనా అన్నట్టు రెండు పార్టీల కార్పొరేటర్లు విడిపోయారు. అటు ఎమ్మెల్యేలు సైతం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కోరం లేక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 4 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గ్రేటర్ పీఠం టీడీపీ చేతికి చిక్కింది. కానీ డిప్యూటీ మేయర్ పదవి విషయానికి వచ్చేసరికి సామాజిక సమీకరణ తెరపైకొచ్చింది. ముఖ్యంగా యాదవ కాపు సామాజిక వర్గాలు ఆ పదవి ఆశించాయి. అయితే అనూహ్యంగా రెడ్డిలకు కేటాయించడంతో ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన 15 మంది కార్పొరేటర్లు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. 2021 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 98 డివిజన్లకు గాను 48 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక అంశాన్ని పెద్దపీట వేస్తూ యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని వెంకటహరి కుమారిని ఎంపిక చేసింది. అయితే రాష్ట్రంలో అధికారం మారడంతో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరారు. అయితే 4 దశాబ్దాల పాటు టీడీపీకి మేయర్ పదవి దక్కకపోవడంతో ఆ పార్టీ చురుగ్గా పావులు కదిపింది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి దించేసింది. అయితే గొలగాని వెంకటహరి కుమారి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆమె స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. మరోవైపు డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టి దించేశారు. ఆయన సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్పొరేటర్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ తెరపైకొచ్చింది. అయితే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. దీంతో ఆ పార్టీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే జనసేన నుంచి ఓ మహిళా కార్పొరేటర్ పేరు తెరపైకొచ్చింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆ మహిళా కార్పొరేటర్ పేరు ప్రతిపాదించారు. అయితే అందుకు టీడీపీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో చివరిగా ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ పేరును ఖరారు చేశారు. దీంతో కాపు యాదవ సామాజిక వర్గాలకు చెందిన 15 మంది కార్పొరేటర్లు ఎన్నికను బహిష్కరించారు. విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో కాపులతో పాటు యాదవ సామాజిక వర్గం అధికం. ఇప్పటి వరకు జీవీఎంసీలో ఆ రెండు సామాజిక వర్గాలకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. కానీ ఆ రెండు వర్గాలకు ఉన్న పదవులను తొలగించి ఇతర సామాజిక వర్గాలకు కూటమి పెద్ద పీట వేసింది. దీంతో ఆ రెండు సామాజిక వర్గాలు టీడీపీ కూటమికి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖలో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడ్డంపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగే ఎన్నికల్లో సజావుగా కూటమి అభ్యర్థి డిప్యూటీ మేయర్ ఎన్నికల చూడాలని ఆదేశాలిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసి దిశానిర్దేశం చేశారు. మరి ఈ రోజు ఎన్నిక జరుగుతుందా? తిరుగుబాటు కార్పొరేటర్లు మెత్తబడతారా అన్నది చూడాలి.